సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో చిన్న చినుకు పడితేనే చాలు హైదరాబాద్ నగరం అంతా కూడా వాటర్తో నిండిపోతుంది, నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా ఇలాంటి సాఫీగా సాగిపోయేటువంటి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఉపయోగపడుతుంది సార్? తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే నిజంగా అటు రియల్ ఎస్టేట్ రంగం కానీ తర్వాత వచ్చేటువంటి పెట్టుబడులను కానీ మనం ఆకర్షించగలుగుతాం? అంటే చాలా వరకు మనం బైఫర్కేషన్ తర్వాత చూసుకున్నట్లయితే చెన్నై, బెంగళూరు, తర్వాత ఢిల్లీ, పూనా, ఈ స్టేట్స్కి అన్నింటికి, ఈ పట్టణాలకు సంబంధించి అన్నింటికి కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ట్రాఫిక్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసింది. సో ట్రాఫిక్ లేని ప్లేస్లోనే ఎక్కువగా ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే ఉద్యోగులు కానీ చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులలో హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఎంత మేర రియల్ ఎస్టేట్ రంగం పైన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడాయి ప్రెసిడెంట్ మరియు ఆర్క్ బిల్డర్స్ సిఎండి రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. థ్యాంక్ యూ. సో ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ విషయంలో కానీ లేకుంటే కంపెనీల విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినట్లయితే ట్రాఫిక్ ఫ్రీ, హ్యాజిల్ ఫ్రీ ఉండేటువంటి పట్టణాలను ఎంచుకున్నట్టుగా కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చెన్నైలో చూసాం. చెన్నైలో పడ్డటువంటి ఆ ఫ్లడ్స్, దానికి సంబంధించి చాలా వరకు కంపెనీలు వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది, హైదరాబాద్ వైపు దారిచింది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కురుస్తున్నటువంటి వర్షాలు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత మేర ప్రభావం చూపుతాయి అనుకోవచ్చు? రాజ్కుమార్ గారు, వెన్ యూ కంపేర్ విత్ ద చెన్నై అనుకోండి, బెంగళూరు, ఢిల్లీలో ఆ ట్రాఫిక్ కంజెషన్స్, ట్రాఫిక్ జామ్స్, రెయిన్, హెవీ రెయిన్స్, అది హైదరాబాద్తో పోల్చలేము. డెఫినెట్గా ఎస్, హెవీ రెయిన్ వల్ల కొంత మేరకు ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఆ మేర ఇప్పుడు ఢిల్లీలో 9 గంటలు ట్రాఫిక్ జామ్ అనే రోజులు ఉన్నాయి. సో బట్ హైదరాబాద్లో మీరు సరే, ఎందుకంటే ఒక 1 hour 2 hours కంటే ఎక్కువ మీరు మేజర్ ట్రాఫిక్ జామ్స్ అంటూ లేదు. కాకుంటే డ్రైనేజ్ సిస్టమ్ మనకు హైదరాబాద్కి ఏంటంటే ద ఓల్డెస్ట్ సిటీ, 400 years ఓల్డ్ సిటీ. సో మేజర్ మనకేమంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక మనకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాక్చువల్ చెప్పాలంటే రోడ్స్ మీరు ఏ సిటీలతో కంపేర్ చేసుకుని హైదరాబాద్ రోడ్స్ ఆర్ ది బెస్ట్. అంటే వైడనింగ్ చేయడం అనేది గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల రోడ్స్ అన్ని వైడన్ చేయడం వల్ల మనకు ట్రాఫిక్ కంజెషన్ అనేది అదర్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మంది. కానీ ఒక వర్షాలు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మనం ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నాము. అది కూడా కోర్ ఏరియా ఆఫ్ ద సిటీలో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఆ ఓల్డ్ ఎప్పుడో చాలా సంవత్సరాల కింద వేసిన డ్రైనేజ్ సిస్టమ్ వల్ల సో అది కొన్ని ఇప్పుడు చూసారు, మన ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి పగిలిపోవడం జరిగింది. అట్లాంటివి కొన్ని అంటే ఆ కెపాసిటీని మించి మనము బిల్డింగ్స్ వచ్చేసాయి. సిటీ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్, అంటే అది ఊహించని విధంగా గ్రోత్ అయ్యేసరికి ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయేసరికి మనకి ఏమవుతుంది, చినుకు పడగానే ఎక్కడ వాటర్ కొంచెం లాగ్ అవుతుంది, అక్కడ వాటర్ లాగ్ కాగానే ఇమీడియట్గా అక్కడ గుంతలు పడిపోతాయి. సో రోడ్లు ఎంత బాగా వేసినా కానీ వాటర్ ఫ్రీ ఫ్లో లేకుంటే అది డెఫినెట్గా అది అవుతుంది. ఆ గుంతలతోని మళ్ళీ ట్రాఫిక్ అనేది స్లో అయిపోతుంది. సో ఈ ట్రాఫిక్ జామ్స్ అనేది జరుగుతున్నది. సో ఈ డ్రైనేజ్ వ్యవస్థకి డెఫినెట్గా గవర్నమెంట్, మన కేసీఆర్ గారు కూడా మాతో క్రీడలో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడేది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా మనం ఏ రోజైతే ప్రక్షాళన చేసేసి న్యూ సిస్టమ్ తీసుకొచ్చేంత వరకు మనకి ఇబ్బందులు మాత్రం తప్పవు. అది చాలా వ్యయంతో కూడిన పని. డెఫినెట్గా గవర్నమెంట్ ఈ వేలో దృష్టి సారిస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే మనం చూసుకోవచ్చు, 1995కి ముందు చూసుకున్నట్లయితే దగ్గర 2857 చెరువులు ఉండేవి. అందులో దగ్గర 168 వచ్చేసి జిహెచ్ఎంసీ పరిధిలో, మిగతా రిమైనింగ్ 2689 వచ్చేసి నార్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత సో ఆల్మోస్ట్ దాంట్లో ఉన్నటువంటి చెరువులలో దాదాపుగా 150 నుంచి 200 వరకు చెరువులు కూడా పూర్తిగా, అంటే సిటీ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు మొత్తం కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా మనం ఈ మధ్య ఈ వారం రోజుల్లో చూసుకున్న వర్షాలకి ప్రధానంగా చెరువులు ఆకుపోయే కారణంగా కనబడుతోంది. సో ఇట్లాంటి చెరువులు ఆకుపై చేసినప్పుడు పర్మిషన్స్ ఎలా వస్తాయి? సో అక్కడ కొన్న వాళ్ళు బాధితులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది బిల్డర్ది తప్పు అనుకోవచ్చా, పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల తప్పిదం అనుకోవచ్చా, అసలు ఎవరి తప్పిదంగా కన్సిడర్ చేయొచ్చు? డెఫినెట్గా దీంట్లో ఏంటంటే కొన్ని అందరిది ఉంటుంది. సపోజ్ ఎక్కడైతే మనం బిల్డింగ్ కట్టకూడదు, చెరువులో బిల్డింగ్ కడుతున్నాము, తర్వాత ఎఫ్టీఎల్ లోపల బిల్డింగ్ కడుతున్నాము అంటే డెఫినెట్గా బిల్డర్ది తప్పు ఉంటుంది, అధికారులది కూడా పొరపాటు ఉంటుంది. ఎందుకంటే అధికారులకు తెలియకుండా బిల్డర్ కట్టడం అనేది అది వెరీ రేర్. సో అది కొంచెము దాంట్లో ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. ఎందుకంటే అన్నెసరిగా మనం మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మన చెరువులని ఇవన్నీ చూసాం కదా, మన అసలు ఎండాకాలంలో ఎంతో వాటర్కి ఎంతో ఇబ్బంది అయింది. ఇట్లాంటి మంచి వర్షాలు వచ్చినప్పుడు ఈ చెరువులను ఉంటే మనకు అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంతో ఇంప్రూవ్ అయ్యేసి మనకు ఎంతో అంటే మేలు చేస్తుంది. సో దానివల్లే రీసెంట్గా గవర్నమెంట్ ఏదైతే మిషన్ కాకతీయ అదైతే తీసుకుందో, సో ఇది వెరీ గుడ్. అంటే ఈ సంవత్సరము ఏదైతే వర్షాలు ఉన్నాయో ఆ మిషన్ కాకతీయ phase 1 రియల్గా అంటే ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ సక్సెస్ మాత్రం గ్యారంటీగా అవుతుంది. ఎందుకంటే చాలా చెరువులు పూడికలు తీశారు.
మన ఫేజ్ 1లో. సో ఇది అంటే అదృష్టం దేవుడు కరుణించినట్టు మనకు మంచి వర్షాలు రావడము. మన సమ్మర్లో అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంటే చూసాము నీటికి చాలా కటకట అయిపోయింది. ఎందుకంటే మనకు ఉన్న మేజర్ రిసోర్సెస్ మంజీరా అనుకోండి, ఉస్మాన్ సాగర్, గండిపేట, ఇవన్నీ ఏవి కూడా మనకు అన్నీ ఎండిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బట్ స్టిల్ ఏదో గోదావరి నుంచి రావడం, కృష్ణా నుంచి వాటర్ రావడం వల్ల సర్వైవ్ అయినాం. బట్ ఇప్పుడు చూసారా మళ్ళీ జలకళ వస్తుంది. సో ఇట్లాంటి డెఫినెట్గా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ స్ట్రిక్ట్ మెజర్స్. ఏదైతే అనాథరైజ్డ్ అంటే సరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రోజు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కూలగొట్టాలంటే కూడా అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఎవరో కట్టారు, ఎవరో చేసిన పొరపాటుకి ఈ రోజు నివసించే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి ఆల్టర్నేట్ మెజర్స్ ఏమన్నా గవర్నమెంట్ చూసేసి సో దాని మీద డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. రైట్. అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు కాకుండా వేరే వాళ్ళు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కాదు అట్లాంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే హైకోర్టులు కొన్ని రెగ్యులరైజేషన్కి సంబంధించి మొట్టికాయలు వేసినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని రెగ్యులరైజ్ చేసింది అన్నారు. రెగ్యులరైజ్ను తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అలా రెగ్యులరైజ్ చేసి ఉండకపోతే వాటర్ ఫ్లో కరెక్ట్గా ఉండేది. సో కొన్న వాళ్ళు కూడా బాధితులు కాకుండా ఉండేవాళ్ళు. హైకోర్టు కూడా ఇంతకుముందు అదే విషయం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక రెగ్యులరైజేషన్ తీసుకున్నప్పుడు అన్ని అంటే సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి అప్లికేషన్ పరిశీలించడం జరిగింది. అంటే ఇట్లాంటి వాటిపైన ఎట్లాంటి శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన రెగ్యులరేషన్ స్కీమ్ ఉంది కానీ బట్ ఇంతవరకు ఇంకేం చేయలేదు. అది ఏమైనా ప్రీవియస్ గవర్నమెంట్లో అయినాయి. సో కోర్టులో ఇది స్టే ఉంది కాబట్టి ఇంతవరకు కోర్టు మీరు అంటే మొట్టికాయలు వేసిన తర్వాత నిర్ణయాలు అయితే ఏం జరగలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ స్టే ఉంది కాబట్టి ఏమి అంటే అప్లికేషన్స్ మాత్రం ప్లంటీగా వచ్చేసి మన దగ్గర కూడా చూస్తున్నాం. ఏంటంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు ఎలా ఉంటాయంటే మీరు చెప్పేది కొన్ని ఏరియాస్లో ఏది ఈ నాలాస్ ఆక్యుపై చేయడం అనుకోండి, చెరువులు కొంత ఆక్యుపై చేయడం అట్లాంటి ఏరియాస్లో మీరు ఉంటుంది. బట్ కోర్ ఏరియాస్ ద సిటీలో కొన్ని ఏరియాస్లో బిల్డింగ్స్ అన్నీ లేచిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క బిల్డింగ్ కొట్టుకుంటూ పోవాలంటే ఏంటి పరిస్థితి? ఏదో ఒక స్టేజ్లో అంటే ఇప్పుడు మేము కూడా కొంచెం ఒక స్టేజ్లో మేము సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేసాం ఏంటంటే సార్ మళ్ళీ బీఆర్ఎస్ బీపీఎస్ కానీ మనం ఇస్తే మళ్ళీ ఇదే జరుగుతుంది ఎవ్రీ టైమ్. అంటే న్యూ అంటే కొత్త వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎట్లయినా బీపీఎస్ బీఆర్ఎస్ మనకు వస్తుందనే ఉద్దేశంతో ఇది వైలేషన్ చేస్తూ ఉంటారంటే ఇది అంటే వన్స్ ఇట్ ఈస్ ఫైనల్. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఈరోజు అంటే గూగుల్ ఎస్పెషల్లీ జీపీఎస్తో మొత్తం ఏంటంటే మనకు ఈరోజు ఏ రోజు ఎక్కడ ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో మనకు మ్యాపింగ్లో తెలిసిపోతుంది. సో గవర్నమెంట్ మనకు చెప్పింది ఏంటంటే వన్ ఫైనల్ ఇచ్చేసి తర్వాత ఇక ఎక్కడ కూడా మనము కాంప్రమైజ్ లేదు, విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది ఒకటి గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది చేసినా కానీ కొంతమందికి మాత్రం ఇబ్బంది జరుగుతుంది. సో బిల్డింగ్ పడగొడితే ఆల్రెడీ చూసాం మనం, బిల్డింగ్ పడగొట్టేసరికి ఎంతోమంది అంటే కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్ విత్ దిస్. సో ఈ స్టేజ్లో గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఈ చెరువుల నాలాల విషయంలో మాత్రము మరీ ఎక్కడైతే అంటే కొన్ని అయితే నాలాస్ని అడ్డంగా కట్టేయడం కొన్ని జరిగినాయని తెలుస్తుంది. అదేమన్నా వింటే అదే కూడా తెలిసింది. ఏదో మ్యారేజ్ హాల్ అడ్డం కట్టేశారు, అతను కూలగొడదామని పోతే దాన్ని స్టే ఉందని అంటున్నాం. అంటే రకరకాల గవర్నమెంట్ కూడా రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఒక సమగ్రంగా డెఫినెట్గా ఒక ప్రణాళికబద్ధంగా, ఎందుకంటే ఈరోజు ఎవరో కట్టారు, అమ్ముకున్నారు, వెళ్ళిపోయినారు. ఈరోజు నివసించేసే ఎవరైతే వాళ్ళు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్తో అట్లాంటి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ పోయే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. సో వారి దగ్గరికి వెళ్ళేసి నీ బిల్డింగ్ కొట్టేస్తాడు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు రోడ్డు పడిపోతారు. కాబట్టి గవర్నమెంట్ దానికి ఆల్టర్నేట్ మెజర్స్ ఏదైనా కొంచెం ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆ స్పెసిఫికేషన్స్లో ఖచ్చితంగా అసలు ఎక్కడ కట్టారు ఏంటి అనేది, సో అట్లాంటి స్పెసిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎందుకంటే క్రెడై కూడా కొన్ని సూచనలు చేసిన ఒక బిల్డింగ్ కొనేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ల్యాండ్ మీద ఏదైతే అన్డివైడెడ్ షేర్ ఉంటుందో ఆ అన్డివైడెడ్ షేర్ ప్లేస్ ఎక్కడ ఉంది, దాంట్లో ఎంత వాటా ఉంటుంది ఏంటి అనేది దానికి కూడా సంబంధించి ఏమన్నా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎందుకంటే మీరు అన్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళు బలి కాకుండా ఉండాలి అంటే. ఇప్పుడు మీరు ఏదైతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న ఏ బిల్డింగ్ కూడా ఈ పరిధిలోకి రాదు, డెఫినెట్గా రాదు. ఎందుకంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ డాక్యుమెంట్. ద బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి ఈ డీవియేషన్స్ అన్నీ ఉండవు. ఎందుకంటే ఇవన్నీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్. ఏది మీరు 200 గజాలు 300 గజాలు 5 ఫ్లోర్లు కట్టేయడము అంటే మీరు నిజాంపేటలో ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్స్ అంతా మేజర్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు సిటీలో మేజర్ ఎఫెక్ట్ పడింది ప్రగతి నగర్, నిజాంపేట. సో అక్కడ డీవియేషన్స్ చాలా చేశారు. బిల్డింగ్ టు బిల్డింగ్ హార్డ్లీ 5 స్టోరీ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో హార్డ్లీ యూ సీ ఎనీ గ్యాప్. అపార్ట్మెంట్స్ అన్ని కూడా సీక్వెల్లో ఉన్నాయి. అంటే దెర్ ఇస్ నో గ్యాప్ ఎట్ ఆల్.
సో సీఎం గారు ఫస్ట్ రాగానే కూడా స్టేట్మెంట్ అదే ఇచ్చారు. ఏంటి అది అంత దారుణంగా కట్టారు అంటే స్ట్రిక్ట్ మెజర్ తీసుకోవాలని ఉద్దేశంతో. అట్లా లేఅవుట్స్కి వచ్చారు కూడా ఆదిపట్ల అక్కడ కొన్ని ఏరియాస్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్. ఎందుకంటే అంటే ఇదంతా ఈ రోజేమో మనకు అనిపిస్తుంది 30 feet రోడ్ అని. వన్స్ అందరూ వెన్ పీపుల్ స్టార్టెడ్ లివింగ్ అందరూ వచ్చేసరికి ఆ రోడ్లన్నీ కుంచుకుపోయి నేరో అయిపోతాయి. ఈరోజు లేఅవుట్ ఎక్కడో ఆదిపట్ల వేస్తున్నాం, ఇంకో శంషాబాద్లో వేస్తున్నాం, ఎక్కడెక్కడో లేఅవుట్స్ వేస్తున్నారు. ఆ లేఅవుట్లో ప్రాపర్గా హెచ్ఎండిఏ అంటే ఏదైతే నామ్స్ ప్రకారం చేయలేదనుకోండి భవిష్యత్తులో మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్. అందుకోసము గవర్నమెంట్ డెఫినెట్గా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. మీరు చూసారు ఎన్నో లేఅవుట్స్ని కొంచెం వాళ్ళు డిస్టర్బ్ చేయడం కూడా జరిగింది. సో అది స్ట్రిక్ట్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. తర్వాత రిజిస్ట్రేషన్స్ కూడా చేయకుండా ఉండాలి. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ అయితే ఏ రోజు అయితే ఆపుతారో దీనికి ఉంటుంది. ఎందుకంటే ఏది పోయినా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్కి అబ్జెక్షన్ చెప్పరు వాళ్ళు. ఓకే, అంటే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉండదు లేదు. ఎందుకంటే అక్కడ అంటే అది వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మెకానిజంలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. పోయి ఫిజికల్గా పోయి ఒక రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ పోయి ప్రాక్టికల్ చూసి వచ్చి రిజిస్టర్ చేయాలంటే ఆయనకు టైం లేదు. అంటే ఈ రకరకాలు ఉన్నాయి. దీని మీద కొంచెము ఎస్పెషల్లీ ఈ జీపీఎస్ని తర్వాత ఈ గూగుల్ వాటెవర్ కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చూడాలి. కన్స్ట్రక్షన్ కాకుండా చూడాలి ఫస్ట్. ఎందుకంటే మెకానిజం కొంచెం ఇంకా స్టాఫ్ని ఇంక్రీజ్ చేసాం అనుకోండి, టెక్నాలజీ ఉపయోగించేసి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది గ్రౌండ్ లెవెల్నే స్టార్టింగ్లో ఆపేశారనుకోండి ఈ కొనేవాళ్ళు అందరికీ ఇబ్బందిగా. తర్వాత అవేర్నెస్ ప్రజల్లో కూడా కొంచెము నేరో అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళు తక్కువ ధరకు వస్తుంది. పక్కన ఇప్పుడు అన్ని పక్కా కట్టేవాడికి ఆడ 3,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మితే ఇప్పుడు 2,000 రూపాయలకు 2,000 అమ్ముతుంటాడు. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఒక మేస్త్రి కాంట్రాక్టర్ కూడా ఒక అపార్ట్మెంట్స్ కట్టేసేసి రూల్స్ రెగ్యులేషన్స్ ఏ ఉండే తక్కువ ధరకు వస్తేనే కొనుక్కుంటారు. అది కూడా తప్పు. మన కొనేవాళ్ళు కూడా అన్నీ వెరిఫికేషన్ చేసుకొని ప్రాపర్ పర్మిషన్ ఉందా, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఏంటి దీని పరిస్థితి, హిస్టరీ అంతా చూసుకొని మీకు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగిందంటే లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 5,000 రూపాయలు మనము ఒక లీగల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్పెండ్ చేస్తే మనకు మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు నాలాసు ఇదైతే ఏవైతే ఉన్నాయో ఒకసారి ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, తరతరాల నుంచి వచ్చే ల్యాండ్ కొన్ని మీరు చెప్పినట్టు చెరువులన్నీ మాయమైపోయినాయి. సో అదే లీగల్గా వెరిఫికేషన్ జరిగితే ఆ చెరువు ల్యాండ్ అని తెలిసిపోతుంది. సో రీసెంట్గా ఒకటి నేను సూర్యాపేటలో ఒక ప్రాపర్టీ చూశాను. మొత్తం ఆల్మోస్ట్ కొందామని డిసైడ్ చేసుకుంది. దాంట్లో చిన్నగా ఎక్కడో దాంట్లో అది దేవాదాయ శాఖ అది అని ఉంది. సో ఇమీడియట్గా డ్రాప్ ద ఐడియా. బట్ అది ఆల్రెడీ వేరే వాళ్ళు కొనేశారు. అది ఎప్పుడో మళ్ళీ లిటిగేషన్కి వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఇలా అంటే మనం వెరిఫికేషన్ చేసుకోకుండా చేసే పొరపాట్లే ప్రజలు ఏంది అదన్నీ లీగల్ మన ఏంటంటే ఆ రేట్ ఏమొస్తుంది ఆ పెరుగుతుంది అనగానే దాని మీద కొనేస్తారు. సో అది ఆ యాటిట్యూడ్ ప్రజల నుంచి కూడా అది మార్పు రావాలి. ఆ మార్పు ఎందుకంటే మనం డెవలపర్ ఎప్పుడు కడతాడు, ఎవడో వస్తువు కొనేవాడినప్పుడు కడతాడు. ఇవి కొనేవాళ్ళు కూడా కొంచెం లీగల్గా అన్ని వెరిఫికేషన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఇద్దరు అంటే ఒక సైడ్ గవర్నమెంటు, తర్వాత డెవలపరు ప్లస్ పర్చేజర్ ఈ ముగ్గురు అన్ని విధాల డాక్యుమెంట్ పక్కా ఉన్నది, అన్ని విధాల పర్మిషన్స్ వచ్చినాయి అనుకున్నప్పుడే ఈ ట్రాన్సాక్షన్ చేయడం జరిగితే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్లో బాగుంటుంది. సిటీ విషయానికి వస్తున్నట్లయితే ఎఫ్టీఎల్ లెవెల్ కంటే పరిధి సమ్ సర్టన్ పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏకంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రగతి నగర్ మీరు చెప్పుకోవచ్చు, నిజాంపేట రోడ్లో కావచ్చు, ఆల్మోస్ట్ లేక్ వ్యూ కాలనీస్ అని పేరు పెట్టి సరిగ్గా ఆ చెరువులోనే కట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక ఎఫ్టీఎల్ లెవెల్ అంటే ఏంటి అసలు, ఎంతవరకు ఎంత మేర మనం ఒక కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కానీ ఇండిపెండెంట్ కట్టుకోవడానికి కానీ పరిధులు ఎలా ఉంటాయి, అది ఇండిపెండెంట్కి ఎలా ఉంటుంది, అపార్ట్మెంట్కి అయితే ఎలా ఉంటుంది? ఇది డిఫరెంట్ లెవెల్లో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నట్టు. ఏదైనా చెరువు ఉంది, ఆ చెరువులో కూడా రకరకాలు ఉంటాయి. 10 hectares బిలో ఉంటే చెరువు ఒక నామ్స్ ఉంటుంది, 10 hectares కంటే పైన ఉంటే ఒక నామ్స్ ఉంటుంది. తర్వాత కాలువ ఏదైతే నాలాస్ అంటున్నామో 10 meters విడుతున్న నాలా అయితే ఒక సెట్ బ్యాక్ ఉంటుంది, బిలో 10 meters అయితే ఒక సెట్ బ్యాక్. అంటే డిఫరెంట్ సెట్ బ్యాక్స్ ఆల్రెడీ మన గవర్నమెంట్ నోటిఫై చేసింది. అంటే 10 meters బిలో ఉన్న నాలా అయితే 3 meters సెట్ బ్యాక్ ఉండాలి, బియాండ్ 10 meters 9 meters ఉండాలి. తర్వాత పెద్ద చెరువు మోర్ దాన్ 10 hectares ఉన్న చెరువు ఉందంటే 30 meters సెట్ బ్యాక్ ఉండాలి. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఆల్రెడీ డిసైడ్ చేస్తుంటుంది అన్నట్టు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. అంటే టోటల్ ఒక చెరువు ఉంది, ఒక 50 ఎకరాల్లో ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది. ఆ లెవెల్ నుంచి సెట్ బ్యాక్ అనేది ఉంటుంది అన్నట్టు. సో మీరు అన్నట్టు ఎస్ కొన్ని అంటే వేరియస్ రీజన్స్ వల్ల అది 30 meters ఉన్న దగ్గర 10 meters పెట్టవచ్చు, ఆక్యుపై చేయడం కానీ జరగడం వల్లే ఎస్పెషల్లీ నాలాస్ మీద కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయని తెలిసింది. కాబట్టి ఇవన్నీ అంటే ఏదైతే 9 meters సెట్ బ్యాక్ వదలాలనుకుంటే 9 meters వదలరు. సో నాలా ఇక్కడే ఉంది, దాని పక్కనే కట్టేస్తారు.
సో ఈ ఏదైతే విపత్తులు వచ్చినప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. సో దాని మీద ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే కొంచెం డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ మీకు ప్రాణహాని అనేది మాత్రం చాలా తక్కువ, లీస్ట్ అని చెప్పాలంటే. సో పీపుల్ ఆర్ జిహెచ్ఎంసీ కానీ తర్వాత గవర్నమెంట్ కానీ ఆల్ ద మినిస్టర్స్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. అంటే రేయింగ్ బగళ్ళు వాళ్ళు బాగా కష్టపడి, అంటే చాలా వరకు కొన్ని ఏరియాస్లో మాత్రం ఏంటంటే అది ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎస్పెషల్ నిజాంపేట లాంటి ఏరియాలో సెల్లార్లో నీళ్లు ఉండిపోయినాయి. సో ఆ నీళ్ళని తీసి ఎక్కడ పంపించాలంటే దారి లేదు. ఇప్పుడు అవుట్ ఫ్లో ఏదైతే ఉంటుందో అవుట్ ఫ్లో ఏరియాలో కట్టడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని డివాటర్ చేయడానికి ఛాన్సే లేదు. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు నిజంగా ఇట్లాంటి చెరువులలో కట్టినప్పుడు ఆ బిల్డింగ్లో అంటే 3-4 ఫ్లోర్లు కట్టినప్పుడు ఆ వెయిట్ అనేది ఎలా ఆపుతుంది? అంటే చెరువుల్లో కొంత మట్టి నింపేసి దాంట్లో పిల్లర్లు వేసి కట్టినంత మాత్రాన ఆ బిల్డింగ్కి ఎంత స్టెబిలిటీ ఉంటుంది? ఇప్పుడు వారం రోజుల నుంచి వాటర్ లాగ్ అయిపోయినటువంటి పరిస్థితి, ఆ బిల్డింగ్ క్వాలిటీలో ఎంతవరకు నమ్మకంతో ఆ ఇంట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది? ఇప్పుడైతే వాటర్ బయటకు వచ్చేస్తాయి, ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎంతవరకు స్టెబిలిటీ ఉంటుంది అనుకోవచ్చు? అట్లాంటి బిల్డింగ్లలో నిజంగా ఉండడం శ్రేయస్కరం అంటారా? అంటే బిల్డింగ్ స్టెబిలిటీ అనేది ఇప్పుడు వాటర్ ఏది ల్యాగ్ కావడం వల్ల బిల్డింగ్ స్టెబిలిటీలో ఏమి లోపం ఉండదు. అంటే బేసిక్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే అంటే మనం హార్డ్ స్టాటాకి రీచ్ అయ్యి దానికి మనకు సేఫ్ బేరింగ్ కెపాసిటీ అని ఉంటుంది ఒకటి, మన SBC అనేది మనం డిజైన్ చేసేటప్పుడు ఏ బిల్డింగ్ డిజైన్ చేసేటప్పుడైనా దాన్ని ఫస్ట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ తెలుసుకుంటాం. అంటే దాంట్లో ఏంటంటే హైదరాబాద్లో మినిమం 30 టన్స్ అనేది వస్తుంది. 30 అంటే 30 నుంచి రాక్ ఏరియా 50-60 అదే ఉంటుంది. దాన్ని బట్టి డిజైన్ చేస్తాం. ఒకసారి ప్రాపర్గా డిజైన్ చేసినప్పుడు స్ట్రక్చర్ నీళ్ళలో ఉన్నా కానీ దానికి ఇబ్బంది కలగదు. సెల్లార్ అనేసరికి ఆల్రెడీ 10 ఫీట్ మనము గ్రౌండ్ నుంచి 10 ఫీట్ వెళ్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఫూటింగ్ కోసం మనకు 5 ఫీట్ తవ్వుతాం. సో 15 ఫీట్ మనం వెళ్ళేసరికి డెఫినెట్గా మనకు హార్డ్ స్టాట్ అని వస్తుంది. మనకు ఎస్పెషల్లీ హైదరాబాద్ ఆర్ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ మనకు హార్డ్ స్టాటసే. ఏదో అంటే మరీ నాన్ ప్రొఫెషనల్ ఫెలో ఎవడో వచ్చేసి ఏదో 4 ఫీట్ల 5 ఫీట్ల గుంత వేసేసి ఏదో కట్టి ఏదో చేస్తే అట్లాంటి ప్లేసెస్లో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అదర్వైజ్ జనరల్గా అయితే ప్రాబ్లం ఉండదు. ఒక 4 ఫ్లోర్స్ కట్టాలి, 3 ఫ్లోర్స్ కట్టాలి అంటే కింద బేస్ ఏరియా ఎంత ఉండాలి? అంటే మనకు 600 yards ఉంటే మనకు 5 ఫ్లోర్స్ వస్తుంది. దానికంటే తర్వాత మనకు రకరకాలు ఉంటాయండి. రోడ్ విడ్త్ ఆల్సో మినిమం 30 ఫీట్ ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే రోడ్ ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే మనకు 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కంటే మినిమం 30 ఫీట్ రోడ్ అనేది ఉండాలి మినిమం. తర్వాత 600 square yards ఉండాలి. సో అది ఉన్నప్పుడు డెఫినెట్గా మనము 5 ఫ్లోర్స్ కట్టుకుంటాము. అలాగే కొంతమంది అది చెప్తున్నారు కదా, కొంచెం కక్కుర్తి పడి మీరు ఇది అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే పర్మిషన్ తీసుకుంది ఒకటి ఉంటుంది, కట్టేది ఒకటి ఉంటుంది. అది కూడా ఏంటంటే ఈ రోజుల్లో అది 99% ఎవరు చేయరు. టోటల్గా పర్మిషన్ గురించి ఆలోచించకుండా కట్టే వాళ్ళే అంత డీవియేషన్ చేస్తారు. ఈ ప్రాపర్ పర్మిషన్ కూడా ఏం చేయగలుగుతారంటే వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పైన ఇంకొక ఫ్లోర్ యాడ్ చేసుకుంటారు. ఓకే, మొన్న ఒక దగ్గరికి వెళ్ళాను ఇక్కడ కొండాపూర్లో. ఆయన గ్రేట్గా చెప్తున్నాడు, మా ఫ్రెండ్ ఏదో చూద్దామని పోతే, అంకుల్ నేను మొన్న BPSలో వచ్చిన తర్వాత పైన ఒక ఫ్లోర్ వేసాను అంకుల్ అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడో కన్స్ట్రక్షన్ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఒక ఫ్లోర్ వేసాడు, ఎందుకంటే BPS వస్తుంది కదా అని. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్రాపర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఇంకోటి చేస్తున్నాడు. అట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో అట్లాంటి విషయాల్లో మనము కొంచెము గవర్నమెంట్ టఫ్గా ఉండాలి. అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నాక కూడా మళ్ళీ డీవియేషన్ చేసి దాన్ని BPSకి ఇవ్వడము అది కొంచెం ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే కరప్షన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొకటి ఎంప్లాయీస్ చాలా తక్కువగా ఉన్నారనేటువంటి సమాధానం వస్తుంది GHMC వాళ్ళని చూసుకున్నప్పుడు. అంటే ఇంకొకటి ఏంటంటే ప్రీ సర్టిఫికేషన్ అనేది ఒక రూల్ దేబోతోంది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్తోంది. సో నిజంగా ప్రీ సర్టిఫికేషన్ అంటే ఇప్పుడు ప్రీ సర్టిఫికేషన్ లేనప్పుడు కూడా ప్రీ సర్టిఫికేషన్ అనేది తీసుకొచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఉన్న మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక పర్టికులర్ నియంత్రణ బిల్లుని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక యోచనలో ఉన్నట్టు కనబడుతుంది, సెంట్రల్ రెడా పక్కన పెడితే. డెఫినెట్గా రాబో రోజుల్లో డీవియేషన్స్ అనేది బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రొఫెషనలిజం రాబోతుంది. ఎస్పెషల్లీ రెరా యాక్ట్ కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే ఇట్లాంటివి ఏవి ఉండవు. రెరా యాక్ట్లో ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఇప్పటికి కూడా మాకున్న ఏంటంటే మేజర్ ఇబ్బందులు మాకేంటంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని కూడా రెరా యాక్ట్లోకి తీసుకొస్తామన్నది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని రెరా యాక్ట్లోకి తీసుకొస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఉన్న కస్టమర్స్కి అనుకోండి, ఎవరైతే ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి కానీ డెవలపర్ కానీ చాలా, ఎందుకంటే దీనిలో కండిషన్స్ ఏంటి 70% ఆఫ్ ద అమౌంట్ షుడ్ బి పుట్ ఇన్ ఎస్క్రో అకౌంట్ పెట్టాలి. బట్ ఇప్పుడు ఆల్రెడీ అమ్మేసి ఎక్కడో ఉన్నాము, ఇప్పుడు ఎలా పెట్టగలుగుతాం? అట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కావాలి. అందుకని మేము ఏంటంటే రెట్రాస్పెక్టివ్ కాకుండా ప్రాస్పెక్టివ్ ప్రాజెక్ట్స్ని రెరా యాక్ట్లోకి తీసుకురావాలని చెప్తున్నాం. ఒకవేళ అది వచ్చింది అనుకోండి, డెఫినెట్గా వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు
పర్మిషన్ లేకుండా అడ్డగోలు కట్టేసి వాడు తక్కువ రేట్లు అమ్మేస్తే కొనేవాళ్ళు కూడా అలాగనే ఉన్నారు. తక్కువకి వస్తుంది కొనేస్తారు. ఏముంది డిఫరెన్స్, దానికి దీనికి తేడా ఏముంది, అంత అట్లే ఉంది కదా ఫినిషింగ్, అదే ఓన్లీ సెట్ బ్యాక్స్ ఇవన్నీ చూసుకోరు వాళ్ళు. అపార్ట్మెంట్ చూసుకుంటే బాగానే ఉంది, స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, ఆయన ఇచ్చేది ఇన్ని ఇచ్చేది సేమ్ ఉంది కదా, మిగతా ఏముంది. ఇట్లాంటి లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి, తర్వాత ఈ చెరువులు నిన్నట్టు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు అంత దూరం ఆలోచించారు, ఆ రోజుకి ఏమైనా ఆలోచిస్తారు. ఏదైతే యాక్ట్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇవన్నీ సెట్ రైట్ అయిపోతాయి. డాక్యుమెంట్ సర్టిఫికేట్ అనేది ఈ 2-3 years నుంచి కొంచెం ఎక్కువగా వినబడుతున్నటువంటి మాట. సో ఇప్పటివరకు ఏదైతే ఇట్లాంటి బిల్డింగ్స్ ఉన్నాయో మీరు అన్నట్టుగా ఒక్కసారి కొట్టేస్తే అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చి నిజంగా అధికారులు దాని కనుక అది బిల్డింగ్ ఎలా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంత అమౌంట్ కనుక వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? అంటే ఇంప్రూవ్ అనేది గవర్నమెంట్ చేయలేదు, ఎందుకంటే ప్రాక్టికల్గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ మీరు అనే ఇప్పుడు ఈ బీపీఎస్ స్కీమ్ అంటే అదే కదా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర పెనాల్టీ తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు. సో అదే ఆ రెగ్యులరైజేషన్ నేను చెప్పిన దానికి రెగ్యులరైజేషన్కి తేడా ఏంటంటే ఆ రెగ్యులరైజేషన్ చేస్తారు బట్ యాజ్ ఇట్ ఈస్గా స్ట్రక్చర్ ఉంటుంది. బట్ అంటే గవర్నమెంట్ ఏమైనా స్పెసిఫైడ్ నామ్స్ పెట్టి సో ఆ నామ్స్ ప్రకారం అక్కడ కట్టిన అపార్ట్మెంట్స్ అయితే ఆ బిల్డరు లేకుంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆ ఓనరే ఖచ్చితంగా ఇన్ని రోజులలో వాళ్ళు చెప్పిన స్పెసిఫిక్ నామ్స్ కనుక రీచెక్ చేయడం కానీ లేకుంటే చేంజెస్ కానీ ఏదైనా చేసేటువంటి ఆక్యుపెంట్ అంటే మళ్ళీ ఒకసారి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకునేటువంటి రాజ్కుమార్ అది ఏంటంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రక్చర్ కట్టేసినాడు, నువ్వు కట్టేసిన తర్వాత దాన్ని నువ్వు ఇంకా సెట్ బ్యాక్ వదలాలంటే వదలలేడు, పైన ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా ఇష్టం దాన్ని పగలగొట్టాలంటే పగలగొట్టలేడు. అంటే దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్గా పాసిబుల్ కావు. ఎందుకంటే ఒక ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయింది, మనము దాన్ని ఏమి ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ మూవబుల్ థింగ్, ఐదర్ యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్, అంతే, వేరే ఏం చేయలేం కదా. సో అది ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. కాకుండా ఏంటంటే ఈ అవేర్నెస్ మెయిన్. డెఫినెట్గా మీరు చూడండి, మేబీ అనదర్ 3-4 yearsలో ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అనేది మాత్రం డ్రాస్టిక్గా తగ్గిపోతుంది, గ్యారంటీగా తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు బెంగళూరులో చూశారు, అదొక పెద్ద హ్యావక్ క్రియేట్ చేశారు. అంటే అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటీలో అది 1904లో ఉన్న నాలాస్ రూల్ ప్రకారం అది ఆ మ్యాప్ తీసుకొని ఈరోజు డిమాలిషన్ చేస్తామంటారు. అక్కడ బీడీఏ పర్మిషన్ ఇచ్చేసింది, పక్క ప్లాన్ ప్రకారము పక్క పర్మిషన్తో అక్కడ కట్టేశారు. సో సంబడి డజన్ 1904ది ఈరోజు చూస్తే ఎలా ఉంటుంది. ఎన్నో ఇప్పుడు మీరు చెప్పారు ఎన్నో వందల చెరువులు ఉన్నాయి, ఈరోజు ఇవి వచ్చినాయి. ఈరోజు వచ్చేసి నువ్వు ఫలానా చోట చెరువు ఉంది ఆడని హౌ కెన్ యూ మ్యాప్ ఇట్ అండ్ హౌ కెన్ యూ డూ ఇట్. సో అది మోస్ట్ అంటే ఇంప్రాక్టికల్. ఇట్స్ నాట్ ద వే దే షుడ్ డూ ఇట్. ఎందుకంటే ఎవడో చేశాడు, ఎవడో కొన్నాడు, ఇప్పుడు ఈరోజు వీళ్ళు సఫర్ అవుతున్నారు. అందుకని మన గవర్నమెంట్ మన దగ్గర అంత ఇదిగా లేదు. డెఫినెట్గా ఈ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి ప్రాపర్గా చేస్తే మాత్రం గ్యారంటీగా భవిష్యత్తులో మ్యాక్సిమం 3-4 yearsలో మీకు అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అనేది మాత్రం రాదు. ఎందుకంటే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది. సో దాంతో ఎవరు అసలు కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. అంటే ఆ రోడ్డు విడుతుని వాటిని చూసుకొని ఎంత ఏరియా కట్టాలంటే అంత ఏరియా కట్టుకోవడానికి గవర్నమెంట్ మనకు రాయల్గా మనకు పర్మిషన్ ఇస్తుంది. సో కాబట్టి అనాథరైజ్ గురించి మాత్రం ఆలోచించకూడదు. రైట్ సార్, ఇంకా ఫైనల్గా చెప్పండి, అపార్ట్మెంట్ కొనే వాళ్ళు కానీ లేకుంటే ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఎస్పెషల్ అపార్ట్మెంట్లలోనే ఇలాంటి సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నిజంగా ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు నిజంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? అంటే వాళ్ళ అపార్ట్మెంటే బాగుంది అనే దాని నుంచి ఏమేం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది ప్రాపర్గా పర్మిషన్ ఉందా, నెంబర్ 1 అది. పర్మిషన్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఎవరైతే బిల్డర్ ఉన్నో బిల్డర్ దగ్గర టోటల్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ ప్రాపర్టీకి సంబంధించినది ప్రతి డాక్యుమెంట్ లైక్ ఏంటంటే పర్మిషన్ డీటెయిల్స్ ప్లస్ తర్వాత ఆ లింక్ డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్టీ ఎలా వచ్చిందని 30 అన్డివైడెడ్ అంటే ల్యాండ్ ఎలా వచ్చిందని ఆ ల్యాండ్ డీటెయిల్స్ అంటే ఎవరెవరు చేతులు మారింది అనేది ఉంటుంది. తర్వాత ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు ఈ ప్రాపర్టీ అన్నీ అంటే కంప్లీట్ అన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మనం ఒక అడ్వకేట్కి ఇచ్చేసేసి లాయర్కి ఇచ్చేసి ఆయన దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే గుడ్డిలో అంటే అట్లా వెళ్ళిపోతుంటారు, గుడ్డ చేయంలో పడినట్టు. ఎందుకంటే ఏముందులే దానికి మళ్ళీ అడ్వకేట్ దగ్గర పోతే 5,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 10,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలనుకుంటారు. ఒక 50,000, 50 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇట్లా ఇన్వెస్ట్ చేస్తూ 5,000 రూపీస్ కోసం మనం చూడకూడదు. తర్వాత ప్రాపర్గా ఏ బ్యాంక్ అప్రూవల్ ఉందో కూడా చూసుకోవాలి. జనరల్గా ఈ మంచి బ్యాంక్స్ నేషనల్ బ్యాంక్స్ అప్రూవ్ చేసింది అనుకుంటే దెన్ యూ కెన్ నీ నాట్ ఈవెన్ స్పెండ్ దట్ మనీ ఆల్సో. ఎందుకంటే నేషనల్ బ్యాంక్స్ చాలా వరకు అన్ని థరోగా చెక్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తుంది. సో ఒకసారి ఒక నేషనలైజ్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ అనుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొన్ని పెద్ద పెద్ద బ్యాంకులు, హెచ్డిఎఫ్సి ఆల్సో ఈజ్ డూయింగ్ గుడ్.
సో వాళ్ళే మన ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ వాళ్ళు వెరిఫై చేసేసి ప్రాజెక్ట్ని అప్రూవల్ లిస్ట్లో పెడతారు. సో అప్పుడు మనం వీ కెన్ గో ఫార్వర్డ్. సో అది మేజర్ నెంబర్ 1 తీసుకోవాలి. అది ఒకసారి అది అయిపోయింది అనుకోండి, మిగతా జాగ్రత్తల గురించి మనకు ప్రాబ్లం లేదు. సార్ థ్యాంక్ యూ సార్. మా ప్రాపర్టీ ప్లేస్లోకి వచ్చేసి ఎట్లాంటి ఇల్లు కొనుక్కుంటే, ఎట్లాంటి అపార్ట్మెంట్ కొనుక్కుంటే అలాగే చాలా బాగుంటుందో తెలియజేసినందుకు. చూసారు కదా, నిజంగా మీ డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పటిదాకా మేము ఏవైతే జాగ్రత్తలు చెప్పామో, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలని చెప్పామో అవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా అది మీ డ్రీమ్ హౌస్ ఫ్యూచరిస్టిక్గా ఉంటుందని ప్రాపర్టీ ప్లస్ కూడా ఆశిస్తుంది. ఇది వాటి ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.